బోయినపల్లి కిడ్నాప్ కేసులో రాత్రికి రాత్రే ప్రధాన నిందితుడు మారిపోయాడు. A2గా ఉన్న అఖిలప్రియను A1గా చేర్చారు. A2గా పేర్కొన్న సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. అఖిల బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డికి కిడ్నాప్తో సంబంధం లేదని, పాత కేసు నేపథ్యంలో అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర లేనందున నోటీసులు ఇచ్చి పంపించినట్లు తెలిపారు. అయితే తాను పోలీసులకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక సుబ్బారెడ్డిని A2గా చేర్చారని ప్రచారం జరిగినా అది కూడా వాస్తవం కాదని, ఈ నేరంలో ఆయన పాత్ర ఉందా లేదా అనేది విచారించాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. తన తండ్రికి నోటీసులిచ్చి పంపించారంటూ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏవి సుబ్బారెడ్డి కూతురు ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రవీణ్ రావు ఆయన సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో పాత్రదారులు తప్పించుకున్నా సూత్రధారి ఆరోపణలపై భూమా అఖిలప్రియను బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్లో విచారించినప్పుడు హఫీజ్పేట స్థలంలో తనకు 40% వాటా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30% సుబ్బారెడ్డికి, మిగతా 30% ప్రవీణ్కు చెందుతుందని అఖిలప్రియ పోలీసులకు వివరించినట్లు సమాచారం. కిడ్నాప్ కేసులో చంచల్గూడ మహిళా జైలుకు రిమాండ్కు తరలించిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను ఆరోగ్య కారణాల రీత్యా జైలు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఆమెకు పాటిగడ్డ మోడల్ మార్కెట్లోని బస్తీ దవాఖానాలో కరోనా టెస్టు నిర్వహించారు. అనంతరం అదే ప్రైవేట్ కారులో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె నీరసం వచ్చి పడిపోయారు. బుధవారం పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి ఆమెను మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు జైల్లో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కాగా కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావించినా బెయిల్ దొరకలేదు. అఖిలప్రియను గురువారం సికింద్రాబాద్ కోర్టు 11 అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఆశాలత ఎదుట హాజరుపరిచారు. అప్పటికే A2గా ఉన్న అఖిలప్రియను A1గా మార్చారు. ఆమెపై పోలీసులు తాజాగా మరో 2 సెక్షన్లు జోడించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆసుపత్రికి తరలించాలని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి ఆశాలత పరిశీలించారు. జైల్లోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని భావించారు. మెరుగైన చికిత్స సిఫార్సు చేస్తూ ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె ప్రజా ప్రతినిధిగా ఉన్నారని, అయినా కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసు శుక్రవారం సికింద్రాబాద్ కోర్టులో మరోసారి విచారణకు రానుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఫైర్ అయ్యారు. తాము విచారణకు సిద్ధంగా ఉన్నా పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. A1గా ఉన్న ఏవి సుబ్బారెడ్డి రాత్రికి రాత్రే A2గా ఎలా మారుతాడని ఆమె ప్రశ్నించారు. తమ అక్కకు ఆరోగ్యం బాగాలేకున్నా ఎలా జైలుకు తీసుకెళ్లారని మౌనిక ప్రశ్నించారు. అక్క క్లియర్గా చెప్పింది డిపార్ట్మెంట్తో కూడా, నేను ఏ ఎంక్వైరీకైనా నేను సపోర్ట్ చేస్తాను. నా మనుషులు ఉన్నారని ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయిందంటే నేను ప్రొడ్యూస్ చేస్తాను, డిపార్ట్మెంట్కి నేను సపోర్ట్ చేస్తాను అని క్లియర్గా చెప్పిన తర్వాత రాత్రంతా ఇంట్లో ఉన్నారు. 40 మంది పోలీసులు, ఒక మహిళా పోలీసులు లేకుండా అక్కడ మా అక్క సేఫ్టీ ఏంటి, ఎవరు రెస్పాన్సిబిలిటీ, మా తమ్ముడికి ఏమైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ, హౌ ఆర్ వి సేఫ్ ఇన్ ది స్టేట్? ఎవిడెన్స్ మామే ఎట్లా ట్యాంపర్ చేయడండి? నిన్న A1గా ఉన్న మనిషి ఈరోజు ఫ్రెండ్ అయిపోయాడు. మీకు 11:30కి నోటీసులు ఇచ్చి ఈయన వల్ల ట్యాంపరింగ్ జరగదు ఎవిడెన్స్ అనే కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది?
మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవరాం కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయన బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారం. పోలీసులు దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. భార్గవరాంతో పాటు కిడ్నాప్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయి బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు వెళ్లారు. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 80లో ఉన్న భూమి 60 ఏళ్లుగా వివాదంలో మగ్గుతోంది. సిటీ సివిల్ కోర్టు మొదలు సుప్రీంకోర్టు దాకా కేసులు పెట్టుకున్నారు. ఆ భూమి ప్రభుత్వానిదే అని ధరణిలో ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ భూమికి సంబంధించి 3 దశాబ్దాల్లో డజను హత్యలు జరిగాయి. ఇప్పుడు కిడ్నాప్ వ్యవహారానికి ఇదే భూమి కారణమైంది.